హ్యావ్ ఇయర్స్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ కంటెంట్లో ఉన్నాము. డిమాయర్ సిద్ధాంతం 5.5 ఇంటర్మీడియట్ స్థాయి అండి. ఇందులో నుంచి 2 or 3 బ్లాంక్స్ వస్తాయండి కంపల్సరీగా డిఎస్సికి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో చూడండి. 25th బ్లాంక్ వచ్చేసరికి 1 ఒమేగా స్క్వేర్లు 1 యొక్క ఘనమూలాలు మరియు x = a + b, y = a స్క్వేర్ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా, జెడ్ ఈక్వల్ టు ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఏమవుతుంది అని అడిగారు. సో దీని మామూలుగానే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా హోల్ స్క్వేర్, ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా హోల్ స్క్వేర్ చేస్తే ఫార్ములాస్ ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ప్రకారం చేస్తే మనకి ఈ విధంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ ఏ స్క్వేర్ ఒమేగా ప్లస్ బి స్క్వేర్ ఒమేగా, ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఒమేగా అనేవి క్యాన్సిల్ అయిపోయి 2ab + 4ab 6ab మిగులుతుందండి. సో ఆన్సర్ 6ab అవుతుంది. ఎందుకనంటే 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ అంటే 0. దీని నుంచి మనము ఇక్కడ ఒమేగా 1 + ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా, 1 + ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ కాబట్టి. సో ఇక్కడ కూడా ఆ విధంగా ఫార్ములాస్ అప్లై చేసుకుంటే 2⁻⁻2⁴ ఒమేగా పవర్ 7 ప్లస్ ఒమేగా పవర్ 14, ఇక్కడ ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 2 ఇంకో ఒమేగా ఉంటుంది. ఒమేగా క్యూబు ఇక్కడ హోల్ పవర్ 4, అప్పుడు 12 పోతే ఇంకో ఒమేగా స్క్వేర్ ఉంటుందండి. దీని నుంచి మనము 2⁴ అని చేయొచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలండి ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేసుకొని. x = sis ఆల్ఫా, y = sis బీటా అయితే x³/4 - 1/x³/4 అనేది ఎంత అన్నారు. దీనికోసమని ఇలాంటి మోడల్ సమ్ ఒకటి చేసుకున్నాం మనము ఇంతకుముందు. సేమ్ అదే మోడల్లో చేసుకోవాలండి. ఇది 18th సమ్ము. సేమ్ అదే మోడల్లో చేసుకోవాలి ఈ సమ్ కూడా. చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 2i sin of 3α + 4β వస్తుందండి ఈ విధంగా చేసుకుంటే. నెక్స్ట్ -16 హోల్ పవర్ 1/4 యొక్క అన్ని విలువలు ఏమవుతాయి అన్నారు. దీనికి ఫార్ములా వచ్చేసి 6θకి మామూలుగా 6θ హోల్ పవర్ 1/n ఉంటే దానికి ఫార్ములా వచ్చేసి 2k π + θ/n అండి. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ k అనేది 0, 1, 2 ఎక్సెట్రా n-1. సో దాని ప్రకారం ఇక్కడ 1 హోల్ పవర్ 1/4 × 2⁴ హోల్ పవర్ 1/4గా రాసుకోవచ్చు కదా. దీన్ని ఇలా రాసుకొని 2 ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది. -1 హోల్ పవర్ 1/4 2 × -1 + i ఆఫ్ 0గా రాసుకుంటాను దీన్ని. ఇమాజినరీ పార్ట్ 0 కాబట్టి పవర్ 1/4 = 2 ఆఫ్ cos π + i sin π అండి. ఎందుకంటే cos π అంటే -1, సెకండ్ క్వాడ్రంట్ cos మైనస్, sin π అంటే 0. సో ఈ విధంగా చేసుకుంటే 2 ఆఫ్ sis π అంటాను దీన్ని. sis πకి ఫార్ములా హోల్ పవర్ 1/4 = 2 ఆఫ్ sis 2k π + π ఈ ఫార్ములా ప్రకారం. దాంట్లో sis π కామన్ తీస్తే 2 sis ఆఫ్ 2k + 1 π, k = 0, 1, 2. n అంటే ఇక్కడ మనకి 4 కాబట్టి 4 - 1 అంటే 3 వరకు వస్తాయండి k వాల్యూ. సో ఆన్సర్ వచ్చేసి 0 < k < 3 సెకండ్ 1 అవుతుంది. నెక్స్ట్ 29th బ్లాంక్ వచ్చి 1 + cos θ + i sin θ హోల్ పవర్ n ప్లస్ 1 + cos θ - i sin θ హోల్ పవర్ n = అన్నారు. దీనికోసం అని చెప్పి సమ్ చేసుకుంటాం. ఇక్కడ 1 + cos θ అంటే 2cos² θ/2, i sin θ అంటే 2i × 2 sin θ/2 cos θ/2. అందుకని ఆ 2 ముందుకు పంపించినా పర్వాలేదండి. పవర్ హోల్ పవర్ n ప్లస్ ఈ విధంగా దీన్ని కూడా మార్చుకుంటే మధ్యలో మైనస్ వేసి అప్పుడు 2n cos n θ/2 కామన్ తీస్తే ఈ విధంగా cos θ/2 + i sin θ/2 హోల్ పవర్ n ఉంటుంది. ప్లస్ 2n cos n θ/2 కామన్ తీస్తే ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. సో ఇది 2n cos n θ/2 ఇంటూ ఇక్కడ cos θ/2 + i cos n θ/2 + i sin n θ/2 ప్లస్ cos n θ/2 - i sin n θ/2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 2 cos n θ/2 ఉంటుంది. 2⁴1 ఉన్నట్టు 2n + 1 cos n θ/2 ఇంటూ cos n θ/2 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ cos α + cos β + cos γ = 0, sin α + sin β + sin γ అయితే cos² α + cos² β + cos² γ = 3/2. అట్లాగే sin² α + sin² β + sin² γ = కూడా 3/2 అండి. చాలా వరకు గుర్తుపెట్టేసుకోండి. ప్రాసెస్ ఉంది దీనికి. ఈ విధంగా చేసుకోవాలి. x అంటే cos α + i sin α అనుకోవాలి, y అంటే cos β + i sin β అనుకోవాలి, z అంటే cos γ + i sin γ అనుకోవాలి, x + y + z వచ్చేసి మనకి
కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా, అది ఆల్రెడీ 0 అని ఇచ్చారు కాబట్టి 0 ప్లస్ ఐ ఆఫ్ సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా కూడా 0 ఇచ్చారు. సో x² + y² + z² అంటే కొత్తగా చేసుకుంటే మనకి -2x i ఆఫ్ 1/x + 1/y + 1/z వస్తుంది. ఇక్కడ 1/x వచ్చేసి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, ఎందుకని ఇక్కడ 1/cos ఆల్ఫా + i sin ఆల్ఫాని రేషనలైజ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అట్లాగే దీన్ని కూడా అంతే విధంగా చేయాలి. తర్వాత x² + y² + z² = -2x i ఆఫ్, ఈ మూడింటిని మనము యాడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి 0 అవుతుందండి. నెక్స్ట్ ఈ విధంగా cos 2 ఆల్ఫా ప్లస్ i sin 2 ఆల్ఫా ప్లస్ cos 2 బీటా ప్లస్ i sin 2 బీటా ప్లస్ cos 2 గామా ప్లస్ i sin 2 గామా = 0 ఇప్పుడు 2 ఆల్ఫా cos 2 బీటా cos 2 గామా ప్లస్ i ఆఫ్ అని చెప్పి చేస్తాము. ఇక్కడ sin 2 బీటా అంటే 2 sin 2 ఆల్ఫా అంటే ఇక్కడ ఆల్ఫా వేయాలి, ఇక్కడ బీటా కామన్ తీసినప్పుడు ఫస్ట్ ఆల్ఫా వస్తుంది, తర్వాత బీటా వస్తుంది, తర్వాత గామా వస్తున్నప్పుడు 2 ఆల్ఫా అంటే 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా, sin 2 బీటా అంటే 2 sin బీటా కాస్ బీటా, sin 2 గామా అంటే 2 sin గామా కాస్ గామా అట్లా వస్తుంది. ఇక్కడ ఇమాజినరీ పార్ట్, ఇక్కడ +0 అనేది రియల్ పార్ట్స్ ఈక్వల్ చేసుకుంటే cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా = 3 వస్తుందండి. ఎందుకంటే 2 cos² - 1 అండి cos 2 ఆల్ఫా అంటే, cos 2 బీటా అంటే 2 cos² బీటా -1, cos 2 గామా అంటే 2 cos² గామా -1 0. రియల్ పార్ట్స్ రీజాల్వ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అది అలాగే sin² కూడా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ స్క్వేర్ చేసుకొని దీన్ని స్క్వేర్ చేసుకున్నా మనకి sin² ఆల్ఫా ప్లస్ sin² బీటా ప్లస్ sin² గామా కూడా మనకి 3/2 వస్తుందండి. నెక్స్ట్ ఏబీసీలు త్రిభుజ కోణాలు అయితే సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి అనేది -1 గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ 1 ఒమేగా² దీనికి కావాలంటే ప్రాసెస్ ఉంది. 660 ఎందుకని ఈక్వల్గా ఉంటాయి, ఏబీసీలు అనేవి ఈక్వల్గా ఉంటాయి త్రిభుజ కోణాలు కాబట్టి ఇలా తీసుకుంటే మనము ఈక్వల్గా 180 degrees ఈక్వల్ అవుతుంది. cos 60 + i sin 60 హోల్ పవర్ 3 అవుతుందండి. అంటే 1 + √3i/2 హోల్ పవర్ 3, ఎందుకంటే ఇది x × x × x అంటే x³ కాబట్టి. సో హోల్ పవర్ 3 1/8 1 ప్లస్ దీని హోల్ క్యూబ్ రాసుకుంటే ఈ విధంగా వస్తుంది. 1 - 9 = -1. సో ఆన్సర్ వచ్చేసి -1 అండి. ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో సి ప్లేస్లో 60 degrees తీసుకోవాలి. నెక్స్ట్ 1 ఒమేగా² 1కి ఘనమూలాలు అయితే 1 - ఒమేగా 1 - ఒమేగా² 1 - ఒమేగా పవర్ 4 1 - ఒమేగా పవర్ 8 దీన్ని ఎక్స్పాండ్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. 1 - ఒమేగా². ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటే ఈ విధంగా మనకు ఫార్ములాస్ ఉపయోగిస్తే 9 వస్తుందండి. 1 + ఒమేగా + ఒమేగా² 0 నుంచి ఫార్ములాస్ అప్లై చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇంతటితో డీమాయర్ సిద్ధాంతం అయిపోయిందండి. 5.5 నెక్స్ట్ వీడియోలో 5.6 కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ.